అలా ఏం కాదు సార్. నేను అనుకోవడం అది జరిగే పరిస్థితి ఏం కాదు. కాకపోతే ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలి అంటే వంగా గీత గారి బలం సరిపోదు. సో ముద్రగడ పద్మనాభం గారు అయితే ఇంకా కొంచెం బలంగా ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి అని అనుకున్నారేమో వైఎస్ఆర్సీపీ పార్టీ. అంతే తప్ప వంగా గీత గారి ప్రయారిటీ తగ్గించాలనో లేకపోతే ముద్రగడ గారిని ఏదో పెంచాలని అయితే ఖచ్చితంగా అనుకున్నారు. ఒకవేళ మార్పులు చేసుకుంటే ఆ పార్టీకి సంబంధించి వాళ్ళ అధిష్టానం అనుకుంటే ఎవరినైనా పెట్టవచ్చు సార్. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని సాక్షాత్ మిథున్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఉభయ గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జిగా పెట్టినటువంటి పరిస్థితి కదా, ఎక్కడ ఉన్న రాయలసీమకు సంబంధించిన నేత. సో దాన్ని మనం పెద్దగా చూడాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారి మీద గెలవడం, అక్కడ ఒక కూటమి ఉన్నంత వరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఏ అభ్యర్థి వచ్చినా గెలవడం కొంచెం కష్ట సాధ్యమే, చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి అక్కడ బలమైన నేతలు అవసరం. కాబట్టి ముద్రగడ్డ గారు అయితే వంగాగీత గారి కన్నా కొంచెం ఎక్కువ ఫైట్ ఇవ్వగలుగుతారేమో. అది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అంతర్గత విషయం కాబట్టి దాని మీద పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, నిన్న తెలంగాణలో చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వచ్చి వెళ్ళిన వైనం, దీని మీద మీ కామెంట్స్ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా తెలంగాణలో రోడ్ షో చేయాలనే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉన్న వ్యక్తి అయితే కాదు. కాకపోతే కోర్టుకి ఆయన రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేశారు. నేను వస్తే ట్రాఫిక్ సమస్యలు వస్తాయి, భద్రతా ఏర్పాట్లు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది, సో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అటెండెన్స్ వీడియో